హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ఫైనల్గా మండీ బిర్యానీ నేను కూడా చేసేసాను. ప్రాసెస్ కాస్త పెద్దదిగానే ఉంటుంది, కానీ మొత్తం అంతా రెడీ అయిపోయాక మాత్రం మరొకసారి ఖచ్చితంగా చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని అందులోని మిరియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శొంఠి 1 టేబుల్ స్పూన్, జాపత్రి 1 టీ స్పూన్, అనాస పువ్వులు 2, లవంగాలు 10, యాలకులు 7, జాజికాయ 1/2 టీ స్పూన్, చెక్క 2 ఇంచీలు వేసుకొని పొడి కింద రెడీ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మండీ మసాలా. తర్వాత జాయింట్లు 1 కేజీ వరకు తీసుకొని అందులో మండీ మసాలా 2 టేబుల్ స్పూన్లు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కాశ్మీరీ కారం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే కూర కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అంటే కాశ్మీరీ కారం అంత స్పైసీనెస్ ఉండదు కదా. రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు రెడ్ ఫుడ్ కలర్ మిక్స్ చేసి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. అయితే మనం ఈ మండీ బిర్యానీకి పెరుగు అనేది యాడ్ చేయకుండా ప్రిపేర్ చేస్తాము. కలిపేసుకున్న చికెన్ని కనీసం అరగంట నుంచి గంట సేపు అయినా మ్యారినేట్ చేస్తేనే మసాలాలు అనేవి పడతాయి. తర్వాత గంట తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోని 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని నీళ్లను మరగనివ్వాలి. తర్వాత దాని మీద ఈ విధంగా జాలీలు ఉన్న గిన్నె పెట్టేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో వాటిని వీటి మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అయితే మధ్య మధ్యలో అటు ఇటు కూడా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలకి చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు స్టవ్ అనేది ఆపేయాలి. అయితే చికెన్ ఉడుకుతున్నప్పుడు ఆ మసాలాలు ఈ విధంగా వాటర్లో దిగుతాయి. ఈ వాటర్ని మనం యూస్ చేస్తాము, పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా ఏదైతే కుక్ చేసుకున్నామో ఆ చికెన్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీదే స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా స్మోకీ ఫ్లేవర్ వస్తే మండీ బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కాబట్టి మంచిగా చికెన్ అటు ఇటు తిప్పుకొని వేయించుకోవాలి. చూడండి, చికెన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు నూనె. మండీ బిర్యానీకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 కప్పుల వరకు వేసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిర్చీలను కూడా వేసేసుకొని ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇందులో టమాటా అనేది యాడ్ చేయరు, కొంతమంది యాడ్ చేసుకుంటారు. నేనైతే యాడ్ చేయలేదు. ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా వేగాక మిగిలిన మండీ మసాలా కూడా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు వేగిపోయాక ఇంతకుముందు మనకి చికెన్ వాటర్ ఏదైతే వచ్చిందో ఆ నీళ్లను 1 లోట వేసేసుకొని మిగిలిన సగం నార్మల్ వాటర్ వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1 లోట బాస్మతి రైస్ని తీసుకొని ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి కలుపుకొని నీళ్లు అనేవి తెరల కాగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోని 1 అరకప్పు వరకు కొత్తిమీర, పుదీనా తరుగు వేసేసి ముందుగానే బాస్మతి రైస్ని 1 లోటా తీసుకొని నానబెట్టుకున్నాను అన్నాను కదా, ఆ రైస్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద రైస్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా పైకి తేలుతున్నప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసేసి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేయాలి. మండీ బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా మనం రెడీ చేసుకున్న మండీ మసాలాతోనే ఉంటుంది. మిగిలిన సగాన్ని కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ముక్కలని రైస్ మీద పెట్టేసుకొని మధ్యలో ఈ విధంగా గిన్నె పెట్టుకొని ముందుగానే కాల్చుకున్న బొగ్గుని ఇందు మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకొని వెంటనే మూత పెట్టేస్తే మనకి బిర్యానీకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 10 నిమిషాల పాటు ఈ
విధంగానే దమ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి ఆ గిన్నెని బయటికి తీసేసి స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. వెంటనే కదపకూడదు. ఒక 10 నిమిషాలు రెస్ట్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది.